హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి. ఇంక ఇది వచ్చేసి నిన్నట్లాగండి, నిన్న పొద్దున్నే లేచేసాను. లేచి ఇంక ఇక్కడైతే నా కోసం హాట్ వాటర్ పెట్టుకున్నాను. ఇంకా అలాగే చట్నీ కోసం అయితే ఫస్ట్ పచ్చిమిర్చి వేయించుకుంటున్నానండి. ఇంకా ప్యాన్లోకి పచ్చిమిర్చి వేసుకొని దాంట్లో ఉన్న వాటర్ కొంచెం పోయాక దాంట్లోకి అయితే ఇంకా ఆయిల్ వేసుకున్నాను. లేదనుకో డైరెక్ట్ ఆయిల్ వేసామనుకో ఇంకా వాటర్ ఉండి అటు ఇటు చిల్లుతూ ఉంటుందండి. అందుకనేసి కొంచెం అయితే ఆ వాటర్ అంతా ఎగిరిపోయాకైతే ఆయిల్ వేసుకొని ఇంకా పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయ్యాకైతే ఇక్కడ పల్లీలు అయితే వేసుకుంటున్నానండి. ఇంకా తర్వాత కొంచెం జీలకర్ర కూడా వేసుకున్నాను. ఈరోజు అయితే ఇంకా టిఫిన్లోకి పొంగనాలు చేద్దాం అనుకుంటున్నానండి. దోశ అయితే అస్సలు తినబుద్ధి అవ్వట్లేదండి. ఇడ్లీ అయితే ఇంకా అసలే తినబుద్ధి అవ్వట్లేదు. దోశ ఇడ్లీ బోర్ కొట్టాయని చెప్తున్నాను కదా, సో దోశ పిండి అయితే ఉందండి. ఇంకా అదైతే తినబుద్ధి అవ్వట్లేదు. పొంగనాలన్నా చేద్దామనేసి అయితే అనుకుంటున్నాను. మొన్న ఇంకా ఇల్లు సర్దుతుంటే తవ్వకాల్లో అయితే పొంగనాల ప్లేట్ దొరికిందండి. సో మాది వచ్చేసి చిన్నగా ఉంటుందండి, ఒక 7 వరకే వస్తాయి. ఇంకా పక్కన వాళ్ళని అయితే అడుక్కొచ్చాను, మా పక్కన ఇంటి వాళ్ళది. ఇంకా వాళ్ళ దాంట్లో కొంచెం ఎక్కువ ఉన్నాయండి, పొంగనాలు అయితే ఎక్కువ వస్తాయి కదా ఒకేసారి అనేసి ఇంకా రెండిట్లలో కలిపి చేద్దాం అనుకుంటున్నాను. ఇంక ఇక్కడ వచ్చేసి గోరుచిక్కుడుగా అయితే ఇంకా నిన్న నైటే ఒలుచుకున్నాను కదా, ఆ గోరుచిక్కుడుగా కర్రీ ప్రిపేర్ చేద్దామని దానికోసం అయితే ఇక్కడ ఆనియన్ ఇంకా పచ్చిమిర్చి అయితే కట్ చేసుకున్నాను. ఇంకా నైట్ అయితే పనులన్నీ చేసుకొని పడుకునేసరికి 11 అలా అయిందండి. 10:30, 11 అలా అయింది. ఇంకా మా నైట్ ఏమో బాబు అసలు ఊరికేనే లేస్తున్నాడు, నిద్రే సరిపోవట్లేదండి. మళ్ళీ పొద్దున్నే లేచి ఇంకా ఈ పనులన్నీ స్టార్ట్ చేశాను. ఇంకా పల్లీలు వేగిపోయాయి కదా, ఇంకా వేయగానే ఆ పల్లీలు అయితే మిక్సీ జార్లోకి తీసుకొని అదే గిన్నెలో అయితే ఇంకా ఈ గోరుచిక్కుడుకాయ ఉంటుంది కదా, ఆ కర్రీ కూడా ఈ గిన్నెలోనే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇంకా దాదాపు దేంట్లో అయితే పల్లీలు వేయిస్తానో అదే గిన్నెలో అయితే చట్నీ కూడా చేసి కర్రీ కూడా చేసిస్తానండి. దానివల్ల అయితే ఒక గిన్నె సేవ్ అవుతుంది. లేదనుకో మళ్ళీ 2 గిన్నెలు తోముకోవాలి. ఇక్కడ ఆయిల్ వేసుకొని ఇంకా ఆయిల్ వేడవగానే జీలకర్ర అలాగే కొన్ని పచ్చిమిర్చి ఇంకా ఆనియన్ అయితే వేసుకున్నానండి. కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది ఫ్రై కర్రీస్ లాంటిలోకి అయితే. ఇంక ఇక్కడైతే హాట్ వాటర్ కూడా అయ్యాయండి. ఇంకా దాంట్లోకి లెమన్ అయితే స్క్వీజ్ చేసుకుంటున్నాను. ఇంకా పిల్లలు అయితే ఈ హాట్ వాటర్ తాగుతుంటే అస్సలు తాగనివ్వట్లేదండి, ఒకటే గోల. ఇంకా వాళ్ళు తాగుతామనేసి కొంచెం ఇస్తే కానీ ఊరుకోవట్లేదు. పాపకైతే ఇంకా సపరేట్ గ్లాస్లో పోసిస్తున్నామండి. అంతా వాళ్ళేమో మేము తాగుతుంటే వాళ్ళకు కూడా అట్లా అలవాటు అయిపోయింది. మా హస్బెండ్ ఏమో పిల్లలకు తాగించవచ్చో లేదో ఎందుకులే అనేసి అంటున్నారు, కానీ ఇంకా దాంట్లో ఏముంది, సిట్రస్ మంచిదే కదా ఎవరికైనా. సో అందుకనేసి కొంచెం ఒక 2 స్పూన్ల వరకు బాబుకు, ఒక హాఫ్ గ్లాస్ చిన్న గ్లాస్ వరకు అయితే పాపకైతే ఇస్తున్నానండి. ఇంక ఇక్కడైతే వాటర్ బాగా కాగాయండి. నేను ఇక్కడ పని చేసుకుంటుంటే వాటిని పట్టించుకోలేదు, ఇంకా బాగా వేడైపోయాయి. ఇంకా అందుకనేసి గ్లాస్లో పోసుకొని అయితే పక్కన పెట్టేశాను. ఇంక ఈ గ్యాప్లో అయితే ఇక్కడ ఆనియన్ పచ్చిమిర్చి అయితే ఫ్రై అయిపోయాయి. ఇంకా దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు అయితే వేసుకున్నానండి. ఇంకా ఈ గోరుచిక్కుడుకాయ కర్రీ నైటే గోరుచిక్కుడుకాయలు అయితే అన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాను. పొద్దున్నే ఇంకా వీటిని అయితే కడిగి పక్కన పెట్టుకున్నానండి. ఆ గోరుచిక్కుడుకాయలు అయితే దీంట్లో యాడ్ చేస్తున్నాను. ఇంకా ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఇంకా దీన్ని సిమ్లో పెట్టుకొని ఒక 20 మినిట్స్ వరకైనా ఉడికించుకుంటే టేస్ట్ అయితే బాగుంటుందండి. అందుకనేసి ఇంకా సిమ్లో పెట్టేసి మిగతా పనులన్నీ చూసుకుంటున్నాను. అలాగే ఇంకా పొంగనాలు చేస్తున్నానని చెప్పాను కదా, దానిలోకి అయితే ఆనియన్ ఇంకా పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుంటున్నానండి. ఇది ఇక్కడ అవుతూ ఉంటే సో అవి కట్ చేసుకొని తర్వాత అయితే దోశపిండి కొంచెం తీసి పక్కన పెట్టానండి. ఎందుకంటే పిల్లలు ఈ ఆనియన్ పచ్చిమిర్చి వేస్తే అస్సలు తినరండి. మా పాప అయితే ఇంకా ఆనియన్ అంతా ఏరి పక్కకేస్తూ ఉంటుంది. సో అందుకనేసి వాళ్ళకేమో ప్లెయిన్గా చేద్దామని ఇంకా కొంచెం పిండి తీసి పక్కన పెట్టాను. ఇంకా మా కోసం అయితే కొత్తిమీర ఆనియన్ పచ్చిమిర్చి అయితే సన్నగా కట్ చేసి వేసుకున్నానండి. ఇంకా కరివేపాకు ఉంటే కూడా బాగుండేది, కానీ ఇంట్లో కరివేపాకు లేదు. సో అందుకనేసి కరివేపాకు అయితే వేయలేదండి. ఇంకొక సైడ్ అయితే రైస్ కూడా పెట్టానండి. హాట్ వాటర్ రాగానే దించేసి రైస్ పెట్టేశాను. ఇక్కడ చూడండి కర్రీ అయితే మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. ఇంకా కొంచెం ఉడక అయితే పట్టిందండి కర్రీ అయితే. ఇంకా పూర్తిగా దగ్గర పడాలి, మంచిగా ఉడకాలి ఆయిల్లో, అప్పుడే ఈ కర్రీ అయితే టేస్ట్ బాగుంటుందండి. సో ఈ కర్రీ అయితే ఇంకా ఆల్మోస్ట్ ఉడికిందండి. లాస్ట్ స్టేజ్లో దీంట్లో అయితే కొంచెం ధనియాల పొడి ఇంకా కొంచెం సాల్ట్ అయితే వేసుకొని కలిపి ఇంకా దించేసుకోవడమే అండి. కొత్తిమీర ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. ఈ కర్రీ అయితే టేస్ట్ బాగుంటుందండి, ఇలా ట్రై చేయండి. సింపుల్ ప్రాసెస్ కానీ బాగుంటుంది. ఇంకా గోరుచిక్కుడుకాయ కర్రీ తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి. ఒకవేళ మీకు తినబుద్ధి కాకుండా దీనికి కాంబినేషన్గా చారో రసమో చేసుకున్నా బాగుంటుంది. నేనైతే ఇంకా అవేం చేయలేదండి, ఓన్లీ ఫ్రై పెట్టేశాను.
ఇంక ఇక్కడ ఇదైతే ఉడికిపోయిందండి. ఇంకా దీన్ని అయితే స్టవ్ అయితే ఆఫ్ చేసేసానండి. ఇంకా ఒక సైడ్ రైస్ కూడా అయిందండి. సో రైస్ అయితే దించి పక్కన పెట్టుకొని పొంగనాలు వేయడం అయితే స్టార్ట్ చేశానండి. ఈ గుంట పొంగనాలు అయితే టేస్ట్ బాగా వచ్చాయండి. ఆ మధ్యలో చేస్తే మా హస్బెండ్ ఏమో లోపలంతా ఉడకలేదు బాగాలేవు అనేసి తినలేదండి. అందుకనేసి ఇంకా చేయక ఒక 4 years అలా అవుతుందండి. వీటిని అయితే ఆ ప్యాన్ కూడా తీసి పైన అటుకు పైన వేసేసానండి. మొన్న పిల్లల బర్త్డే కోసం అన్నీ సర్దుతుంటే ఒక డబ్బా ఉంటే ఆ డబ్బా అయితే పట్టట్లేదని తీసి కింద పెట్టాడండి. దాంట్లో కొన్ని సామాన్లు బయటకు వచ్చాయి. దాంట్లో ఈ పొంగనాల ప్లేట్ ఒకటి అయితే బయటకు వచ్చిందండి. సో ఇంక ఇప్పుడు చేద్దాం, అప్పుడు అంటే పిల్లలు లేరండి, ఇంక ఇప్పుడు పిల్లలు తింటారు కదా అనేసి ఇంకా తీసి అయితే దాన్ని కడిగి పక్కన పెట్టానండి. ఇంకా ఈరోజు అయితే యూజ్ చేస్తున్నాను. పక్కన వాళ్ళది కూడా అడుక్కొచ్చానని చెప్పాను కదా, ఇంకా వాళ్ళదైతే నాన్ స్టిక్ కాదండి, మాదేమో నాన్ స్టిక్. సో మా దాంట్లో బాగా వచ్చాయండి. ఇంకా పైకి ఇట్లా పొంగి వచ్చాయి గుంట పొంగనాలు అయితే. ఇంకా మా పక్కన వాళ్ళ దాంట్లో అయితే ఎక్కువ అంత మంచిగా అయితే రాలేదు. సో అందుకనేసి వాళ్ళ దాంతో ఒక్కటే అలా చేసేసి ఇంకా నెక్స్ట్ మొత్తం మా దాంతో చేశానండి. టేస్ట్ అయితే బాగానే వచ్చాయి గుంట పొంగనాలు అయితే. ఇంకా దోశ తినబుద్ధి కానప్పుడు ఇట్లా దోశ పిండితో అయితే ట్రై చేయొచ్చండి. ఇంక ఇక్కడ చూడండి కర్రీ అయితే మళ్ళీ ఇందాక స్టవ్ ఆఫ్ చేశాను అన్నాను కదా, స్టవ్ అయితే ఆఫ్ చేయలేదండి, కొద్దిసేపు మళ్ళీ ఉడికించాను సిమ్లోనే. ఇంక ఇప్పుడైతే తీసి పక్కకు పెట్టేసి ఇంక ఇక్కడైతే ఇంకొక గుంట పొంగనాల ప్యాన్ అయితే పెట్టుకున్నానండి. ఇంకా చూడండి ఆల్రెడీ ఇది గీతలు పడిపోయింది, అంటే సరిగా రావట్లేదండి. దీంట్లో అయితే మొత్తం దానికే అతుక్కుంటూ ఉన్నాయి. ఇంకా దీంట్లోకి అయితే ఫస్ట్ కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నానండి. అన్నిట్లలో ఒక స్పూన్ ఆయిల్ అయితే అన్నిట్లలోకి సరిపోతుందండి. ఒక్కొక్క దాంట్లో కొంచెం కొంచెం వేసుకోవాలి ఒక్కొక్క గుంటలో. ఇంకా వేసుకున్నాకైతే ఫస్ట్ చుట్టూ ఉన్న దాంట్లో వేసుకుంటూ వచ్చి లాస్ట్కి మిడిల్లో ఉన్నది వేసుకోవాలండి. నేను అలా చెప్తాను, ఇంకా అలానే చేద్దాం అనుకుంటాను కానీ మర్చిపోయి ఫస్ట్ ఇంకా మధ్యలో ఉన్న దాంట్లోనే వేసేస్తానండి. ఎందుకంటే మధ్యలో ఉన్నది బాగా హీట్ అయి ఉంటుంది కదా, మనం ఫస్ట్ వేసామనుకో ఇంకా చుట్టూ ఉన్నవి కాలేలోపే ఇది కాలిపోతుందండి. అలాగే చుట్టూ ఫస్ట్ వేసుకున్నామనుకో ఇంకా లాస్ట్కి ఇది వేసుకుంటే మధ్యలోది ఎలాగో వేడిగా ఉంటుంది, ఆ చుట్టూ కాలే వరకు ఈ మధ్యలోది తొందరగా కాలిపోతుందండి. సో అందుకనేసి ఫస్ట్ చుట్టూ వేసుకొని తర్వాత అయితే మధ్యలో వేసుకోవాలి. ఇంకా చూడండి మా దాంట్లో వేసినవి అయితే ఎంత బాగా పొంగాయో పైకి అయితే. ఇంకా కొంచెం లోపల వరకు అయితే ఉడకలేదండి. సో అందుకనేసి మళ్ళీ అయితే మూత పెట్టేశాను. సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి, లోపల వరకు మంచిగా కుక్ అయిపోతుంది. అప్పుడైతే పైన కొంచెం క్రిస్పీగా లోపల కొంచెం సాఫ్ట్గా బాగుంటాయండి టేస్ట్ అయితే. ఇంక ఇక్కడ చూడండి మొత్తానికైతే ఇంకా అయ్యాయండి. టర్న్ చేస్తుంటే ఎంత ఈజీగా వచ్చాయో చూడండి. ఇంకా మా ప్యాన్లో వేసినవి అయితే చాలా ఈజీగా వచ్చేసాయండి. ఇంకా అవి ఆల్రెడీ లేసి ఉన్నాయి, ఇంకా మనం జస్ట్ ఇలా తిప్పేయడమే అండి. సో దీనికి ఒకటి చెక్కది చిన్న ఇట్లా ఫోర్క్ లాగా వస్తుందండి, అది ఎక్కడ పోయిందో తెలియదు. ఇక చాలా రోజులు అవుతుంది కదా వాడక, అందుకనేసి ఈ ఫోర్క్ అయితే వాడుతున్నానండి. ఇంకా ఈ ఫోర్క్ ఎక్కువ ఫోర్స్తో అయితే తీయట్లేదు కదా, ఓన్లీ పైన అయితే తీస్తున్నాను గీతలు పడకుండా అయితే. చూడండి మొత్తం అయితే ఇంకొక సైడ్ టర్న్ చేసి పెట్టి మళ్ళీ ఒకసారి అయితే మూత పెట్టానండి. యాక్చువల్లీ మూత పెట్టాల్సిన అవసరం లేదు కానీ ఇంకా నేను మంచిగా ఉడకాలనేసి అయితే మూత పెట్టాను. ఇంక ఇక్కడ చూడండి ఇవి ఈవెన్ పొంగను కూడా పొంగలేదండి. ఇంకా తీస్తుంటే కూడా కొంచెం హార్డ్గా వచ్చాయండి, ఒక్కొక్కటి సరిగా రాలేదు. సో ఇంక ఇవైతే ఇలానో అలా మొత్తానికైతే తీసానండి. ఇంకా తీసి ఇంకొక సైడ్ కూడా ఒక 2-3 minutes అయితే ఫ్రై చేసుకున్నాను మంచిగా. ఇంకా పాప అయితే ఒక 2-3 వరకే తిన్నదండి. ఫస్ట్ ఇంకా ఆనియన్ వేసినవే పెట్టాను, ట్రై చేద్దాం తింటదేమో అనేసి. ఇంకా ఆనియన్ ఉండేసరికి అస్సలు తినలేదండి. ఇంకా తర్వాత ప్లెయిన్గా వేస్తే ఒక 2-3 తిన్నది అంతే. సో అందుకనేసి తనకి ఈరోజు స్నాక్ బాక్స్లో కూడా ఇవే పెట్టేశానండి. ఇంకా మా దాంట్లో ఇవి అయితే అయ్యాయండి. చూడండి ఎంత బాగా వచ్చాయో, షేప్ కూడా సూపర్ ఉన్నాయి. ఇంకా మళ్ళీ ఇంకొక వాయి అయితే వేస్తున్నానండి. దానికోసం అయితే మళ్ళీ కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నాను, ఆల్రెడీ ప్యాన్ వేడిగా ఉంది కదా. సో కొంచెం కొంచెం ఆయిల్ వేసుకొని ఇంక ఇక్కడ చూడండి ఫస్ట్ అయితే చుట్టూ వేసుకుంటూ వస్తున్నాను. ఇంకా లాస్ట్లో అయితే మధ్యలో వేసానండి. ఇంకా వేసి మూత పెట్టేశాను. మూత పెట్టి ఒక 5 minutes అయితే మళ్ళీ అట్లా వదిలేయాలి. ఇంక ఇక్కడ చూడండి ఇవైతే ఇలానో అలా మొత్తం టర్న్ చేశానండి. కొన్ని మొత్తం షేప్ అవుట్ అయిపోయాయి. ఇంక ఇక్కడ ఈ ప్యాన్లో అయితే ఆల్రెడీ 5 minutes అయితే అయిపోయిందండి. ఇంకొక సైడ్ అయితే టర్న్ చేస్తున్నాను. ఇంకా వీటిని వేయడం కూడా ఈజీయే, కొంచెం ఫాస్ట్గానే అయిపోతాయండి. కానీ కాలడం మాత్రం మామూలుగా కాలవండి. తినేటప్పుడు అయితే కొంచెం చూసుకొని జాగ్రత్తగా తినాలండి. ఇంకా స్పీడ్గా తిన్నామనుకో వేడివి లోపల బాగా వేడిగా ఉంటుందండి, నోరైతే కాలిపోతుంది. ఇంకా పిల్లలకి ఇచ్చేటప్పుడు కూడా కొంచెం చల్లారాకనే ఇవ్వండి. నేనైతే ఇంక ఇవి తీసి పక్కన గిన్నెలో పెట్టేశానండి. మొత్తం ఇంకా 2 వాయిల వరకు అయితే కాల్చి కొద్దిసేపు పక్కన పెట్టి ఇంకా తర్వాత అయితే మా హస్బెండ్కి ఇంకా మా పాపకైతే ఇచ్చానండి. ఒకసారి ఫస్ట్ టైం చేసినప్పుడు ఇంకా వేడివి మా హస్బెండ్కి ఇస్తే మా హస్బెండ్కి అయితే నోరు ఇట్లా కాలిందండి. ఇంత వేడి ఇస్తావా అని తిట్టారు. సో ఆ అనుభవంతో అయితే ఇంక ఇప్పుడైతే వెంటనే ఇవ్వలేదండి.
ఇంక ఇక్కడ చూడండి ఇవి ప్లెయిన్ అయితే వేసానండి. ఇంకా ఆనియన్ పచ్చిమిర్చి కలిపినవి అయితే ఒక 3 వాయిలు అయితే వేసి మా కోసం పక్కన పెట్టానండి. ఇంకా తర్వాత ఇవి అయితే పాపకు ఇంకా బాబు కోసం అయితే ప్లెయిన్వి ఇవైతే ఇంకా బాగా పొంగాయండి. కొంచెం సగం సగం వరకే పిండి అయితే వేసాను, కానీ పైకి ఎంత మంచిగా పొంగి వచ్చాయో చూడండి. ఇంకా వీటన్నిటిని కూడా ఇంకొక సైడ్ అయితే టర్న్ చేసుకున్నానండి. ఒక 10 మినిట్స్లో అయిపోతాయండి. ఇవైతే 5 మినిట్స్ ఒక సైడ్, 5 మినిట్స్ ఇంకొక సైడ్. సో ఇంక ఇవి మొత్తం ఇంకొక సైడ్ టర్న్ చేసుకొని అయితే ఇంకా పక్కకైతే తీసి పెట్టుకున్నానండి. ఇందాక అవి చేసుకుంటూనే పిల్లలకైతే స్నానాలు చేయించేసానండి. అలాగే ఇంక ఇక్కడ బాక్స్ కూడా ప్యాక్ చేసి పక్కన పెట్టుకున్నాను, అంటే చల్లారుతాయి అనేసి రైస్ పెట్టాను. ఇంకొక దాంట్లోనేమో పాప సరిగా తింటేది అనేసి ఇంకా స్నాక్స్ కోసం అయితే ఈ పొంగనాలు పెట్టేశాను. ఇంకొక బాక్స్లో అయితే చట్నీ పెట్టాను, ఇంకొక బాక్స్లో అయితే కర్రీ పెట్టేశానండి. ఇంక ఇక్కడైతే బాక్స్ మొత్తం ప్యాక్ చేస్తాను. ఇంకా చూడండి మూత పెడుతుంటే చట్నీ అంటింది. సో దాన్ని అయితే కడిగి మళ్ళీ పెట్టేశానండి. ఇంకా మొత్తం పెట్టేసి పాప కోసం అయితే ఇంకా బాక్స్ ప్యాక్ చేసి తనకైతే చెప్పేశానండి. ఇంక ఇట్లా పొంగనాలు పెట్టాను నాని, ఇంకా బ్రేక్ఫాస్ట్ అంటే వాళ్ళకి స్నాక్ టైంలో తినమనేసి. ఇంక ఇక్కడ చూడండి పాప అయితే రెడీ అయిపోయిందండి, బ్యాగ్ వేసుకొని ఇంకా హ్యాపీగా వెళ్తుంది. ఈ మధ్యలో అయితే కొంచెం ఒక 2 రోజులు ఏడ్చింది, కానీ మళ్ళీ మంచిగానే వెళ్తుందండి. ఇక్కడ బాయ్ బాయ్ అని చెప్తూనే ఉంటుందండి, వెళ్ళే వరకు బాయ్ మమ్మీ అని. ఇంకా ఫ్లయింగ్ కిస్ ఇస్తుంది చూడండి. అసలు వెళ్తుందా వెళ్ళదా అనేసి డౌట్ పడ్డాం. ఇంకా వెళ్ళిందండి, వెళ్ళి మంచిగా తన ప్లేస్లో తను కూర్చుందంట. స్కూల్లో కూడా కాదంటే ఇంక ఈరోజు మేడం అయితే మధ్యాహ్నం కాల్ చేసిందండి, పాపకి మోషన్స్ అవుతున్నాయని. నేనైతే ఫుల్ టెన్షన్ పడ్డానండి. ఇంకా వెళ్ళి తీసుకొని వచ్చేసాడు మా హస్బెండ్ అయితే 3 o'clockకి. మేడం కూడా 3 o'clockకే రమ్మని చెప్పిందంట. అందరు పేరెంట్స్ 3 o'clockకే వస్తున్నారంట. సో ఇంకా మేము 4కి వెళ్తే పాప అయితే మా హస్బెండ్ రాకుంటే ఇంకా వచ్చే వరకు ఏడుస్తూ ఉందటండి. సో అందుకనేసి మేడం 3కే రమ్మందంట. ఇంకా 3కే వెళ్దామనేసి తను కూడా అనుకున్నారు, కానీ ఇంక అంతలోనే స్కూల్ నుండి కాల్ వచ్చిందండి. నేనైతే ఫుల్ భయపడ్డానండి. అసలు ఏమైందో ఏమో కానీ పిల్లలిద్దరికైతే ఫుల్గా మోషన్స్ అవుతున్నాయండి. ఇంకా పాపకైతే రాగానే ఇంకా స్నానం చేపించి సిరపలా పోసామండి. ఇంక ఇక్కడ చూడండి పాప వెళ్ళగానే బాబునైతే పడుకోబెట్టేసి ఇంకా వీడియో ఎడిటింగ్ ఉంటే చేసుకున్నానండి. ఈరోజు అయితే ఈ క్యాట్ డ్రెస్ బాబుకి అయితే వేసానండి. ఈ డ్రెస్సు ఇంకా కొత్తగా ఉంది, చిన్నప్పటిది. ఈరోజు చూస్తుంటే కనపడింది. సో వేద్దామనేసి ఇంకా డైపర్ వేసి వేస్తాను, మోషన్స్ అవుతున్నాయి కదా ఎలాగో అనేసి. ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో అయితే బాబుతో కొద్దిసేపు ఆడుకున్నానండి. ఇంకా ఆడుకున్న తర్వాత అయితే ఇంకా ఇదైతే ఈవినింగ్ అండి. ఇంకా పాపను తీసుకొచ్చాకైతే మా హస్బెండ్ కోసం టీ పెట్టిస్తున్నానండి. ఇంక ఇక్కడైతే మా హస్బెండ్కి టీ పెట్టిస్తూ ఇంకా బాబు కోసం అయితే యాపిల్ కట్ చేసి ఇవ్వాలండి. అసలు ఏం తినట్లేదు, పిల్లలిద్దరు అయితే టార్చర్ చూపిస్తున్నారండి. అసలు తిండి విషయంలో ఇంత దారుణంగా అసలు ఎవరి పిల్లలన్నా ఉంటారా అనిపిస్తుంది నాకైతే. ఎంత ఇబ్బంది పెడుతున్నారంటే అసలు ఏది చేసి పెట్టినా తినట్లేదండి. సో ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో అయితే బాబు కోసం రైస్ పెట్టానండి. రైస్ పెడితే కూడా అస్సలు తినలేదండి. ఇంకా ఇక్కడ యాపిల్ అన్న కట్ చేసి ఇద్దామనేసి ఇంక ఈవినింగ్ అయితే యాపిల్ కట్ చేసి ఇస్తున్నాను. పొద్దున గుంట పొంగనాలు కూడా సరిగా తినలేదండి బాబు అయితే. ఇంకా తర్వాత పాలు తాపించాను, ఇంకా పాలు తాగలేదు, ఒకటే మోషన్స్. ఇంకా ఇందాక మీరు చూసారు కదా డ్రెస్ అయితే ఒక 20 నిమిషాలు అలా ఉంచాను. కొద్దిసేపు ఆడుకున్నాక మళ్ళీ మోషన్స్ అవుతుంటే అయితే ఇప్పేసి ఇంకా మామూలుగా ఇంకో డ్రెస్ అయితే వేసేసానండి. ఇంకా తర్వాత అయితే ఇక్కడ మా హస్బెండ్కి టీ పెట్టి ఇచ్చాను. ఇంకా యాపిల్ కూడా బాబుకి కట్ చేసి ఇచ్చేసానండి, కానీ ఒక్క పీస్ కూడా తినలేదు. మొత్తం కొరికి కొరికి కింద అయితే ఉమ్మేశాడండి. ఇంకా బాబును తీసుకొని హస్బెండ్ అయితే బయటికి వెళ్ళారండి, చిన్న పని ఉంటే. ఇంక ఇక్కడైతే నేను మా పాప అయితే పైకి వచ్చామండి, బిల్డింగ్ పైకి బట్టలు తీద్దామనేసి. ఇంకా అప్పుడు మధ్యాహ్నం అయితే ఇంకా చూపించాను కదా బాబుని పడుకోబెట్టి వాషింగ్ మిషన్లో అయితే బట్టలు వేసానండి. ఇంకా వేసి వీడియోలో ఎడిటింగ్ ఉంటే చేసుకొని తర్వాత బట్టలు ఎండేసాను. ఇంకా అదంతా మీకు చూపించలేదు, కానీ ఇంకా తర్వాత ఇల్లంతా క్లీన్ చేసుకొని ఇంకా పని సరిపోయిందండి. ఈరోజు అయితే అసలు కొంచెం కూడా రెస్ట్ లేదండి. ఇంకా మా పాప చూడండి బిల్డింగ్ పైనే కూర్చుంటా అనేసి అక్కడే కూర్చుంటుంది, రా అనేసి అనగానే మళ్ళీ ఉరికొచ్చిందండి. ఇంకా పైనుంచి బట్టలన్నీ తీసుకొచ్చాకైతే ఇల్లు చూడండి ఇంకా ఎలా ఉందో. ఇంకా ఇల్లంతా సర్దుతున్నాను. బాబు అయితే యాపిల్ ముక్కలు మొత్తం ఇల్లంతా పోసాడండి. పాప కోసం అయితే ఇంకా ప్రోమోగ్రానైట్ అయితే తీసి ఇవ్వాలి. సో ఫస్ట్ అయితే ఇల్లు మొత్తం క్లీన్ చేశాక తినిపిద్దామనేసి అయితే ఇల్లు అయితే క్లీన్ చేస్తున్నానండి. ఇద్దరు పిల్లలతోనే సరిపోతుందండి. అసలు ఫుల్ బ్యాక్ పెయిన్ వస్తుంది. ఈ మధ్యలో అయితే ఇంకా అసలు రెస్ట్ ఉండట్లేదండి, నిద్ర వస్తుంది ఘోరంగా. నైట్ ఏమో బాబు నిద్రపోనివ్వట్లేదు సరిగా, కొంచెం లేట్గా పడుకుంటున్నాను. మధ్యాహ్నం టైంలో పడుకుందాం అనేసి అనుకుంటున్నాను, వీడియో ఎడిటింగ్ అదంతా చూసుకొని పడుకుందాం అనేసరికి ఇంకా బాబు అయితే లేస్తున్నాడండి. ఇంకా అస్సలు పడుకోవడానికి టైం దొరకట్లేదు, కళ్ళ మీదకి ఇట్లా వస్తుంది నిద్ర అయితే. ఇంక ఇక్కడైతే అన్నీ ఎక్కడక్కడే సర్దేసి ఇంకా
ఇల్లు ఉడవడం అయితే స్టార్ట్ చేశానండి. ఇంకా మా పాప చూడండి ఆ కరెంట్‌ది ఒకటి ఉంటే ఇంక దాన్ని పట్టుకునే తిరుగుతూ ఉంటుంది. ఇయ్యమంటే అస్సలు ఇవ్వట్లేదండి. ఇంక సర్లే ఆడుకోనిలే అనేసి ఇంక తనకైతే ఇచ్చేసి నేనైతే ఇల్లు ఊడుస్తున్నానండి. ఇక డే మొత్తంలో ఇల్లు అయితే ఎన్నిసార్లు ఊడుస్తానో ఏమోనండి. ఇంకా ఇప్పుడు ఊడ్చాను కదా! మళ్ళీ ఒకసారి ఖచ్చితంగా ఊడవాల్సి వస్తదండి. ఇంకా మళ్ళీ ఏదో ఒకటి తింటారు. మళ్ళీ ఏదో ఒకటి పోస్తారు. ఇంకా ఊడుస్తూనే ఉంటానండి. ఇంకా ఊడవలేదనుకో చీమలొస్తాయి. మళ్ళీ ఇంకా పిల్లల్నే కుడతాయి కదా అనేసి యాపిల్ అయితే అసలు ఒక్క ముక్క కూడా తినలేదండి. ఇంకా సగం మా హస్బెండ్ తిన్నారు. ఇంకా సగం అయితే మొత్తం కిందనే పోసాడండి బాబైతే. అసలు ఏం తినకుండా మోషన్స్ అవుతున్నాయి. ఇంకా హాస్పిటల్‌కి అయితే తీసుకెళ్ళాలనుకుంటున్నామండి. రేపు ఒక్కరోజు చూసి అయితే ఇంకా ఖచ్చితంగా పిల్లలిద్దరిని అయితే హాస్పిటల్ తీసుకెళ్ళాలండి. అసలు ఇంకా ఎలా చేస్తే తింటారో కూడా అర్థం అవ్వట్లేదండి. తిండి విషయంలో అయితే మా హస్బెండ్ ఏమో అందరు నిన్నే తిడతారు. ఇంకా నువ్వు వీడియోస్ యూట్యూబ్ అని పిల్లల్ని పట్టించుకోకుండా వాళ్ళకి తినిపియకుండా ఉంటున్నావు అనేసి పిల్లల్ని బక్కగా చేసావని అందరు నిన్నే తిడతారు. నాకైతే తెలియదు అనేసి అంటున్నారండి. నేనేం చేయాలి చెప్పండి. నేనంటే మామూలుగా ఉన్న టైంలో అయితే పిల్లల్నే చూసుకుంటున్నాను. వాళ్ళు పడుకున్నప్పుడు ఇంకా నాకు ఫ్రీ టైం దొరికినప్పుడు ఇవన్నీ చేసుకుంటున్నాను. కానీ వాళ్ళ కోసం అసలు ఏది క్యారెట్ రైస్ చేస్తున్నాను, ఇంకా ఏది చేసినా కానీ సరిగా తినట్లేదండి. బాబు కోసం అయితే మెయిన్గా ఇంకా బచ్చల కూర రైస్, క్యారెట్ రైస్ అని, లేదంటే ఈ పెసరపప్పు కిచిడి అని ఏదో ఒకటైతే ఏది చేసినా కానీ ఒక 2 బుక్కలు కూడా తినట్లేదండి. కర్డ్ రైస్ పెట్టాను ఆఫ్టర్నూన్, అది కూడా ఒక 2 బుక్కలు కూడా తినలేదండి. నాకే ఏడుపు వచ్చింది. మళ్ళీ నేను ఎక్కడికి వెళ్తే అక్కడికే వచ్చి ఇంక ఏ పని చేసుకోకుండా నన్ను పట్టుకొని ఒకటే ఏడుస్తున్నాడండి. ఎంతలా అంటే ఇంకా ఏడిస్తే మాత్రం అస్సలు ఊరుకోడండి. తీసుకునే వరకు ఇంక ఏడుస్తూనే ఉంటాడు. అసలు మనకే చికాకులేస్తుందండి. అట్లా ఏడుస్తున్నాడు. మా పాప అయితే ఒక్కరోజు కూడా ఇబ్బంది పెట్టలేదండి. కానీ బాబుతో అయితే ఫుల్ ఇబ్బంది పడుతున్నానండి. అంత ఇబ్బంది పెడుతున్నాను నన్నైతే. ఊరికనే కారణం లేకుండానే ఏడుస్తాడండి. ఇంకా మళ్ళీ మనం ఏదైనా గట్టిగా అన్నామనుకో ఇంకెక్కువగా ఏడుస్తూ ఉంటాడు. ఇక్కడైతే ఇల్లు ఉడవడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంక ఇల్లు ఉడవడం కంప్లీట్ అవ్వగానే పాప కోసం అయితే ఇంకా ప్రోమోగ్రానేట్ తీసుకొచ్చాడు. మా హస్బెండ్కి చెప్పాను పొద్దున్నే ఫ్రూట్స్ అన్నీ తీసుకురమ్మనేసి, ఫుడ్ సరిగా తినట్లేదు, ఈ ఫ్రూట్స్ అన్నా తింటారేమో అని. ఇంకా పాపను స్కూల్లో డ్రాప్ చేసి వచ్చేటప్పుడు అయితే ఇంక ఇవి తీసుకొచ్చాడండి. సో చూడండి కలర్ అయితే ఎలా ఉన్నాయో, ఇంకెంత వైట్గా ఉన్నాయో ఇవైతే. మా హస్బెండ్ ఇంక ఫుల్ కాస్ట్ వీటికి ఇంక ఇట్లున్నాయేంటి అనేసి అంటున్నారు. ఇంకా నేనేమో అవి చూడడానికి రెడ్గా ఉన్నా అవి రియల్ అని ఎలా నమ్ముతాంలే, ఇంజెక్షన్స్ వేస్తారు కదండి. సో వీటికి కూడా ఇంకా తెల్లగా ఉన్నదే బెటర్లే, ఎలా ఉన్నాయి అలా అమ్ముతున్నారు అనుకోవచ్చు అనేసి అనుకొని ఇక్కడైతే ఒలిచిస్తున్నానండి. టేస్ట్ కూడా నార్మల్గా ఉన్నాయండి, ఎక్కువ స్వీట్ అయితే లేవు. కాకుంటే పాప అయితే కొంచెం ఇష్టంగానే తింటుందండి ఇవైతే. సో అందుకనేసి ఇంక ఇవి ఒలిచిస్తుంటే కూడా ఒకటే ఏడుపండి. మా బాబు అయితే ఇంక ఇవి ఒలిచేదానికి కూడా ప్రశాంతంగా ఉండనివ్వట్లేదండి. ఇంకా సాయం కంటే కొంచెం ఎక్కువనే ఒలిచి ఇంకా పాపకైతే ఇచ్చేసానండి. ఇంక ఇచ్చి అక్కడ కూర్చొని తినిపో అనేసి. ఇంకా మా పాప ఇవి తింటూ ఉంటే కూడా చేయి పట్టి ఇంకా ఆ గిన్నెతోటి లాగుతూ ఉంటాడండి, అన్ని కింద పడవస్తూ ఉంటాడు. సో అందుకనేసి ఇంకా పాపనైతే మా బాబుకు అందకుండా కూర్చొని తినమనేసి చెప్తూ ఉంటాను నేనైతే. ఇంక ఇక్కడ చూడండి మా హస్బెండ్ వాకింగ్కి వెళ్తే ఇంకా మా హస్బెండ్తో వెళ్తా అని మళ్ళీ వెళ్తున్నాడు బాబు అయితే. నేనేమో ఇక్కడ కింద పడుకున్నానండి, ఘోరంగా బ్యాక్ పెయిన్ వస్తుంది. ఇక పిల్లలిద్దరిని ఇక్కడికి తీసుకొచ్చి ఇంకా పాపకు అవి ఇచ్చి బాబుకైతే టీవీ పెట్టేశానండి. కొద్దిసేపు ఆడుకుంటాడు కదా అని ఇంకా నేనైతే కింద అలా పిల్లో వేసుకొని ఒరిగానండి. ఇంకా బ్యాక్ పెయిన్ దారుణంగా లేస్తుంది. సో అందుకనేసి పొద్దున్న నుండి కొంచెం కూడా రెస్ట్ లేదండి. అందుకనేసి ఇక్కడైతే పడుకున్నాను. ఇంకా పడుకుంటే వాళ్ళు ఎక్కడ పడుకొనిస్తారండి. ఇంకా మా బాబు చూడండి ఇంక ఈ పీకాచు సాంగ్ పెడితే ఆ ప్రోమోగ్రానైట్ గింజలు ఉంటాయి కదా, అవి కొన్ని కొన్ని తినుకుంటూ ఇక్కడైతే డ్యాన్స్ వేస్తున్నాడండి. సో ఇంక ఈ పీకాచు పిచ్చి పట్టిందండి ఈ మధ్యలో. ఇంకా చూస్తాడు, ఇది పెట్టినా ఒక పావుగంట చూసినా మంచిగుండు, కానీ అలా కూడా చూడండి ఒక 10 నిమిషాలు అలా చూస్తాడు కావచ్చు అంతే. ఇంకా తనకు బోర్ కొడుతుంది. 10 నిమిషాలు కూడా చూడండి, ఒక 5 నిమిషాలు చూస్తాడు అంతే. ఇంకా తర్వాత అయితే మళ్ళీ ఇంకా నన్ను సతాయించడమే అండి. ఇక్కడ చూడండి మా పాప తినుకుంటూ ఒక్కొక్కటి 2 గింజలు అయితే మా బాబుకి ఇస్తుంది ఇవ్వమంటే. ఇంకా తనైతే తీసుకొని తింటున్నాడండి. ఇంక ఇక్కడ తినుకుంటూనే మళ్ళీ మోషన్ అయితే పోయాడండి బాబు అయితే. ఇంకా వెంటనే లేచానండి, పడుకొని 5 మినిట్స్ అలా కూడా కాలేదండి. ఇంకా మళ్ళీ లేవాలంటే అయితే ఏడుపు వచ్చిందండి. సో ఇంకా లేచి ఇంకా బయటకు తీసుకెళ్ళి మొత్తం బాబుకి అయితే కడిగేసి ఇంకా ఇంట్లో కూడా కడిగేసానండి. కడిగాక ఇంకా డైపర్ అయితే
ఫస్ట్ అయితే ఇంకా డైపర్ వేయలేదు. బాబు ఇంకా కింద నేను మోషన్ వెళ్ళాడు కదా, అది తీస్తుంటే తొక్కుతాడేమో అని సోఫాలో కూర్చోబెట్టానండి. ఇంకా సోఫాలో కూడా మళ్ళీ మోషన్కి వెళ్ళాడు. ఇంకా సోఫా కవర్ అవన్నీ ఇంకా బయటికి తీసుకెళ్ళి ఇంకా బట్టలన్నీ పిండానండి. ఇంకా కొన్ని బట్టలు ఉండే బాబు వామిటింగ్ చేసుకున్న బట్టలు ఇంకా అవన్నీ పిండి వాషింగ్ మిషన్లో అయితే డ్రైకి వేసి ఇంక ఇంట్లోకి వచ్చానండి. ఇంకా బాబుకి అయితే డైపర్ వేసేసానండి. ఇంకా మళ్ళీ ఎక్కడైనా మోషన్ పోతాడేమో అని. ఇంకా బోళ్ళు చూడండి, ఈరోజు పొద్దున్న నుండి బోళ్ళు అలానే ఉన్నాయి, ఫుల్గా బోళ్ళు అయ్యాయి. ఇంకా ఈ బోల్తోమే వీడియోస్ కూడా ఈ మధ్యలో అసలు పెట్టట్లేదు కదండి. ఇంక ఈ బోల్ తోమడానికి 20-30 మినిట్స్ పడుతుంది. ఇంకా ఆ వీడియో తీయాలంటే కూడా పెద్ద ఇంట్రెస్ట్ రావట్లేదండి. అందుకనేసి ఇంకా ఆ బోల్ తోమే వీడియోలు అయితే పెట్టట్లేదు. కానీ ఈరోజు ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశానండి. ఇంకా ఆ బోల్ అయితే తోమేశాను. ఇంకా బోల్ తోమే కంటే ముందే ఇక్కడైతే సగ్గుబియ్యం నానబెట్టానండి. పిల్లలిద్దరికి మోషన్స్ అవుతున్నాయని చెప్పాను కదా, సగ్గుబియ్యం జావ చేద్దామనేసి అయితే సగ్గుబియ్యం నానబెట్టాను. ఇంకా హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే సగ్గుబియ్యం నానిందండి. ఇంకా సగ్గుబియ్యం చేయడానికి పాయసం జావలాగా చేద్దామనేసి ఫస్ట్ అయితే హాట్ వాటర్ కోసం అయితే వేడి నీళ్ళు పెట్టుకున్నాను స్టవ్ మీద అయితే నీళ్ళు. తర్వాత అయితే ఇక్కడ బెల్లం వేస్తున్నానండి. ఇంకా షుగర్ అయితే వేయట్లేదు. ఇంకా పిల్లలకు బెల్లం మంచిది కదా చక్కెర కంటే, సో అందుకనేసి ఇక్కడ బెల్లం అయితే తురుముకుంటున్నాను. కొంచెం బెల్లం అయితే తీసుకున్నానండి. ఇంకా తీసుకొని ఆ నీళ్ళు కొంచెం కాగినాకైతే ఆ సగ్గుబియ్యం అయితే వేసుకుంటానండి. ఇంకా కొంచెం వాటర్ ఎక్కువ అయ్యాయండి నేను తీసుకున్న దాంట్లో. ఇంకా కొంచెం నెక్స్ట్ టైం తీసుకున్నప్పుడు అయితే కొంచెం వాటర్ తక్కువ తీసుకోవాలి. అందుకనేసి ఇంకా పూర్తి రెసిపీ అయితే ఏం షేర్ చేయలేదండి. పిల్లలకైతే తినిపించేసాను మొత్తానికి ఎలా అలా. ఇక్కడ చూడండి సగ్గుబియ్యం అయితే వేసుకుంటున్నాను. వేసుకొని సగ్గుబియ్యం అయితే బాగా ఉడికించుకోవాలండి. ఇంకా వాటర్లో అయితే జావలాగా కొంచెం చిక్కగా రావాలి. ఇంకా చిక్కగా వచ్చినప్పుడు అయితే మనం బెల్లం యాడ్ చేసుకోవచ్చు. ఇంకా బెల్లం అంతా ఉడికాకైతే బాగా చిక్కగా అయితే లాస్ట్లో కొంచెం పాలు యాడ్ చేసుకోవచ్చు, లేదంటే లేదండి, ఇంకా మన ఇష్టం. ఇంక ఇక్కడైతే కలుపుతూ ఉడికించుకోవాలండి, లేదంటే ఇంకా అడుగున ఇట్లా అడుగంటినట్టు అవుతాయండి. ఇవి చిన్న సగ్గుబియ్యం అండి, కొంచెం ఫాస్ట్గానే కుక్ అయ్యాయి. కానీ వాటర్ ఎక్కువ యాడ్ చేసుకున్నాను కాబట్టి ఇంకా వాటర్ మొత్తం కొంచెం ఇంకే వరకు ఉడికించానండి. కొంచెం టైం ఎక్కువ పట్టింది నాకైతే. సో ఇంక ఇక్కడ చూడండి ఎలా ఉడుకుతున్నాయో, మొత్తం అయితే పైకి తేలాయి ఈ సగ్గుబియ్యం అయితే. ఇవి ట్రాన్స్పరెంట్ కలర్లోకి వచ్చే వరకు అయితే ఉడికించుకోవాలండి. కానీ ఇవి ఎందుకు ఎక్కువగా ట్రాన్స్పరెంట్ కలర్లోకి రాలేదు, కానీ ఇట్లా ముట్టుకుంటే మాత్రం మెత్తగా అయ్యాయండి. సో ఇంక ఇక్కడైతే చెక్ చేస్తున్నాను చూడండి. ఇంకా సరిగా చెయ్యి చూపించలేదు మీకైతే. ఇంక ఇక్కడ చూడండి మెత్తగా అయితే అయ్యాయండి. సో ఇంకా అవి కొంచెం మెత్తగా అయ్యాకైతే ఇట్లా జావలాగా అయితే వచ్చింది, చిక్కగా గంజిలాగా. ఇంకా అప్పుడైతే ఇక్కడ బెల్లం యాడ్ చేసుకుంటున్నానండి. బెల్లం యాడ్ చేసుకొని కూడా ఈ పాయసం మొత్తం దగ్గర పడే వరకు అయితే ఉడికించుకోవాలి. అలాగే కొంచెం ఇలాచీ పౌడర్ కూడా ఆల్రెడీ దంచి అక్కడ పక్కన అయితే పెట్టాను కదా, ఆ ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకున్నానండి ఫ్లేవర్ కోసం అయితే. పెద్దవాళ్ళు కూడా ఇంకెవరైనా తీసుకోవచ్చండి, చలవ చేస్తుంది. ఇంకా మోషన్స్ అయినప్పుడు అయితే ఇంకా మోషన్స్ కంట్రోల్లో ఉంటాయండి ఇవి తింటే అయితే. ఇంకా బాబుకు ఉగ్గులో కూడా నేనైతే ఇవి యాడ్ చేశానండి కొన్ని, ఒక స్పూన్ వరకు అయితే ఉగ్గు పౌడర్ పట్టించినప్పుడు అయితే. ఇంక ఇప్పుడైతే జావా ప్రిపేర్ చేస్తున్నాను చూడండి, దగ్గర అయితే పడింది. సో ఇంకా తీసుకెళ్ళి పిల్లలకైతే తినిపించేసి ఇంకా పిల్లలకు స్నానాలు చేయించి వాళ్ళని పడుకోబెట్టానండి. పడుకునేసరికి 9:30, 10 అయిందండి పిల్లలు పడుకునేసరికి. ఇంకా వాళ్ళు పడుకున్నాకైతే స్పీడ్గా ఇంకా కిచెన్లోకి వచ్చి స్టవ్ ఇదంతా క్లీన్ చేసుకున్నాను. క్లీన్ చేసుకొని ఇంకా తర్వాత కొన్ని బోళ్ళే ఉన్నాయండి. ఈవినింగే ఆల్మోస్ట్ అన్ని బోళ్ళు తోమేశాను కదా. ఇంకా మేము కూడా డిన్నర్ ఏం ప్రిపేర్ చేసుకోలేదండి. డిన్నర్ అయితే తక్కువగా ప్రిపేర్ చేసుకుంటాం మేమైతే. సో ఏదో ఒకటి ఉంటే దాన్నే తినేసి పడుకుంటామండి. అందుకనేసి ఇంక ఇక్కడ సగ్గుబియ్యం జావ ఉంటే అదే తినేసి ఇంకా మా హస్బెండ్ కూడా వద్దనేసి పడుకున్నారండి. ఇంకా వాళ్ళు పడుకున్నాకైతే నేను ఇల్లంతా క్లీన్ చేసుకొని ఇంక ఇక్కడ ఈ బట్టలు అయితే మడత పెట్టుకుంటున్నానండి. బట్టలన్నీ మడత పెట్టేసి ఇంకా పడుకునేసరికి 11 అయిందండి. సో ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని అయితే క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుందండి, మీరు చూసేవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ ఫ్రెండ్స్.